City. Love Shots on Radio City 91.1 FM. మనిషి జీవితాన్ని ప్రేమకు ముందు, ప్రేమిస్తున్నప్పుడు అని విభజించుకోవచ్చు. ఓ రెండు కనులు తనని వెతుకుతూ ఉంటాయని, ఓ రెండు పెదాలు తన పేరును కలవరిస్తుంటాయని, ఓ లేత గుండె తన కోసం ఆరాటపడుతుందని తొలిసారిగా తెలుసుకున్నప్పుడు ప్రపంచాన్ని గెలిచినంత ఆనందం కలుగుతుంది. అవసరమైతే ప్రపంచానికి ఎదురీదే ధైర్యం వచ్చేస్తుంది. ఆ క్షణాన ప్రేయసి ప్రియులు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్న బుల్లెట్లు విస్ఫోటనానికి ముందు జంట శతఘ్నులు. ఆ లవ్ ఎనర్జీని సద్వినియోగం చేసుకుంటే విద్యార్థులైతే అత్యుత్తమ ర్యాంక్స్ సాధిస్తారు. ఉద్యోగార్థులైతే కోరిన కొలువుల్ని కొల్లగొడతారు. సివిల్ సర్వీస్ పరీక్షల తుది ఫలితాలు వెలువడిన ప్రతిసారి మీడియా విజేతల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. వాళ్ల ప్రేమ కథల్ని గుచ్చి అడుగుతుంది. తొలి 10 మందిలో కనీసం 6గురైనా ప్రేమికులై ఉంటారు. ఆ విజయాన్ని ప్రేయసికో ప్రియుడికో కానుకగా ప్రకటించేవారు ఉన్నారు. పట్టుదలకు, తెలివితేటలకు ప్రేమ శక్తి తోడైతే ఆ ఫలితం ఊహించనంత గొప్పగా ఉంటుంది. మధ్యప్రదేశ్కు చెందిన దిగువ మధ్యతరగతి యువకుడు మనోజ్ కుమార్ జీవితమే అందుకు ఓ చక్కని ఉదాహరణ. తను పేద కుటుంబంలో పుట్టాడు. ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. కొద్ది రోజులు ఆటో నడిపాడు. ఆ తరువాత అత్యవసర మార్కులతో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ సమయంలో ఓ ఐఏఎస్ అధికారి హుందాతనాన్ని చూసి తాను ఆ స్థాయికి వెళ్లాలనుకున్నాడు. 2 జతల బట్టలతో ఢిల్లీకి బయలుదేరాడు. ఓ కోచింగ్ సెంటర్లో చేరాడు. వచ్చి రాని ఇంగ్లీష్తో ఇబ్బందులు పడ్డాడు. పాఠాలు తలకెక్కేవి కాదు. ప్రిలిమ్స్ క్వాలిఫై కావడమూ అసాధ్యమనిపించింది. సరిగ్గా ఆ సమయంలోనే శ్రద్ధా జోషి పరిచయమయ్యింది. నీ వల్ల తప్పక అవుతుంది అనే ధైర్యాన్ని ఇచ్చింది. మనోజ్ తనకు తెలియకుండానే శ్రద్ధను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఆమెది సంపన్నుల కుటుంబం. తను పేదవాడు. ఆమె ఉన్నత విద్యావంతురాలు. తనదేమో అంతంత మాత్రపు చదువు. సివిల్స్ కళ నెరవేరితే తప్పించి ప్రేమను నిజం చేసుకోలేనని అర్థమైపోయింది. దీంతో పట్టుదలతో చదివాడు. ఐపీఎస్ సాధించాడు. ఆ తరువాతే శ్రద్ధను విల్ యు మ్యారీ మీ అంటూ గులాబీ గుచ్చంతో తన జీవితంలోకి ఆమెను ఆహ్వానించాడు. మనోజ్ తన అనుభవాలతో ఐయామ్ ద మ్యాజిక్ అనే పుస్తకం రాశాడు. అందులో నా విజయం ప్రేమ చేసిన ఇంద్రజాలం అని ప్రకటించాడు. ప్రేమలో అంతులేని ఆశావాదముంటుంది. బలమైన సంకల్పం ఉంటుంది. నిరాశకు గురైన ప్రతిసారి గుండెల్లో ధైర్యం నింపే తోడు ఉండనే ఉంటుంది. దీంతో ప్రేమికులు ఇష్టంగా కష్టపడతారు. ప్రేమ శక్తిని లక్ష్యం వైపుగా మళ్లిస్తారు. అనుకున్నది సాధిస్తారు. Radio City Podcast. Radio City.